కుంగ్-ఫు నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందడంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్లో డ్రాగన్ స్వార్డ్ కుంగ్-ఫు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన 150 మంది విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఉచితంగా బాలికలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. చిన్నతనం నుండే విద్యార్థులు కుంగ్-ఫు లాంటి యుద్ధ విద్యల్లో శిక్షణ పొందడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రాగన్ స్వార్డ్ కుంగ్-ఫు అకాడమీ ఫౌండర్ రాజమల్లు, ప్రెసిడెంట్ రాజేందర్, జనరల్ సెక్రటరీ కస్తూరి ప్రవీణ్, ఆర్గనైజర్ చంద్రయ్య, లింగంపల్లి రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, ఉప అధ్యక్షుడు వేముల రాజేష్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుముల లక్ష్మణ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలుముల లక్ష్మణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. First class. Okay, ready? Now get up. Okay, very good. మీకు అండగా ఉంటామని విషయాన్ని మరొకసారి దాడి ఆరాధ్య కొత్తపల్లి ఫ్రమ్ ధర్మార్ మండలం. ఈ రోజు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తారు, అలాగే లక్షలు సంపాదిస్తారు. కానీ ఆరోగ్యం ఎన్ని లక్షలు పోసినా కూడా ఆరోగ్యాన్ని సంపాదించడం అనేటువంటిది కరువైపోతుంది. అట్లాంటి సందర్భంలో చాలా మంది కూడా ఎక్సర్సైజెస్ అని, జిమ్స్ అని చెప్పేసి కొన్ని లక్షల్లో ఖర్చు చేసి వెళ్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఇక్కడ మిమ్మల్ని చూసినట్లయితే ప్రతి
ప్రతి విద్యార్థి కూడా తను కరాటే చేస్తున్నప్పుడు దాదాపు శరీరంలో ఉండేటువంటి ప్రతి పార్ట్ అనేటువంటిది కదిలించబడుతుంది, దానికి సరైనటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది దొరుకుతుంది. సో ఇటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది ఓన్లీ ఈ కాలంలో, ముఖ్యంగా ఈ కాలంలో అయితే బాలులతో పాటు బాలికలకు కూడా మెయిన్ గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ఆత్మరక్షణకే కాదు, ఇది మానసికంగా కూడా ఇప్పుడు ఈ విధంగా ప్రతి బాడీ మనకి ఉండేటువంటి లోపాలు కావచ్చు, అలాగే శరీరంలో ఉండేటువంటి రకరకాలైన వ్యాధులు, బీపీ, షుగర్ అనేటువంటిది కామన్ అయిపోతుంది ఈ రోజుల్లో. దాంతో పాటు వివిధ రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. సో ఇలాంటి కరాటే చేయడం ద్వారా ఏమవుతుందంటే బాడీకి సరిపడేటువంటి మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ అనేది వస్తుంది. కాబట్టి అది కంపల్సరీగా ప్రతి చైల్డ్ నేర్చుకోవాలి. వీలైన కాలంలో ఇది కంపల్సరీ లేడీస్ అయితే ముఖ్యంగా అవసరమైనటువంటి విద్య. అలాగే ఇది ఓన్లీ మీరు స్పెషల్ గా చేసుకునేటువంటిది కాకుండా ఏదైనా స్కూల్ లాగా చేర్చి కొంచెం విద్యార్థుల్ని ఎక్కువగా వచ్చినట్లయితే మహిళలకు ఎక్కువగా అందివ్వాలని చెప్పేసి ప్రత్యేకించి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎందుకంటే మా చిన్నప్పుడు కానీ వేదిక పైన చాలా మంది పెద్దల చిన్నప్పుడు స్కూళ్ళు వేరు, ఇప్పుడు స్కూళ్ళు వేరు. ఇప్పుడు స్కూళ్ళల్లో మేము ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఈ ప్రైవేట్ స్కూల్ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రౌండ్లు లేకపోవడం, ఆటలలో కబడ్డీలో ఎంతమంది ఉంటున్నారు, ఖోఖోలో ఎంతమంది ఉంటారు, 5 వచ్చిందా, అమెరికా పోద్దామా, ఎన్ని డాలర్స్ సంపాదిద్దామా, ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎవరికి ఎంత ప్యాకేజ్ అనే చర్చ తప్ప విద్యార్థులు నిజంగానే అంటే ఈ విద్యార్థులు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యంగా వాళ్ళందరి పేరెంట్స్ అయితే ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వాస్తవంగా స్కూల్ అనేది రొటీన్ గా ప్రతి ఒక్క విద్యార్థి చదువుతూ ఉంటారు. కాకుండా కొంతమంది విద్యార్థులు మాత్రమే కొంతమంది పాటలు కానివ్వండి, కొంతమంది ఇలాంటి యాక్టివిటీస్, మరీ ముఖ్యంగా ఇలాంటి యాక్టివిటీ అనేది ఇప్పుడేం తెలియదు. మాకు కూడా ఇప్పటి వరకు 55 years వరకు కొద్ది గొప్ప ఏం కాకుండా ఉన్నామంటే ధర్మపురిలో చిన్నప్పుడు ఉన్న గోదావరిలో స్విమ్మింగ్ చేయడం, దాదాపు ఒక 2-3 గంటలు స్విమ్మింగ్ చేయడం. మీరు కూడా ఇదే విధంగా, ఎందుకంటే జీవితంలో అన్నిటికంటే చాలా ముఖ్యమైనది 30 years వరకు మనం ఏమనుకుంటాం, డబ్బే చాలా ముఖ్యం అనుకుంటాం. ఒకసారి 50 years వచ్చాయంటే ఇట ఆరోగ్యమే చాలా ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఎందుకంటే ఆరోగ్యకరమైన దేశం ఉండాలంటే ఇలాంటి యాక్టివిటీస్ తప్పకుండా మన దేశంలో చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా కానీ మనం చేసే పనిని సమర్థవంతంగా చేయగలుగుతాం. సో ఇలాంటి యాక్టివిటీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకు కూడా అంటే ఒక చదువు కాకుండా పాటలు కానివ్వండి, సంగీతం కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఇలాంటి కరాటే, కుంఫు లాంటివి కానివ్వండి నేర్చుకున్నప్పుడే సొసైటీలో ఒక ప్రత్యేకమైన రికగ్నిషన్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇంతకుముందు మన నాగలక్ష్మి గారు కోరినట్టు ప్రవీణ్ గారు తప్పకుండా పెట్టాలి వాళ్ళకు కూడా. ఎందుకంటే వాస్తవంగా లేడీస్ మెంటల్ గా చాలా ఫిట్ గా ఉంటారు, ఫిజికల్ గా కొంత వీక్ ఉంటారు, మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఫిజికల్ గా చాలా కొంత వీక్ గా ఉంటారు. నిజంగానే ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అయినారంటే మనం ఏం చేస్తామో ఏం చెప్పలేము. మరీ ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మనం అందరం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా పిల్లలకి, చాలా మంది పేరెంట్స్ కి పిల్లలకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గిట మనం ఏదైనా కానీ ఒక కళ్ళకు రోజు ఎన్ని గంటలు పనిచేపాలి, మన శరీరానికి ఎన్ని గంటలు పనిచేపాలి, మన శరీరం 20 కిలోలు మోయగలుగుతుందా, 30 కిలోలు మోయగలుగుతుందా ఉంటుంది. మన కళ్ళకు మాత్రం చాలా ఎక్కువ పని చెప్తున్నాము. ఎందుకంటే కళ్ళకి ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ చూసుకుంటే చాలా టైం ఎక్కువ గడుపుతున్నారు. ఆ సెల్ ఫోన్ చూడడం ముందంజలో రాణించాలంటే మానసికంగా ఎంత బలంగా ఉంటుందో శారీరకంగా కూడా అంత యాక్టివ్గా మన బాడీని మనం కంట్రోల్లో పెట్టుకునే విధంగా ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇతరులకు సంబంధించిన వివిధ మనకు సంబంధించినటువంటి గేమ్స్ కానీ, దానిలో భాగంగా కుంభకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి మా తమ్ముడు ఏపీఎంకి సంబంధించిన ప్రవీణ్ గారికి మాట ఇచ్చి వారు కుంభకు సంబంధించినటువంటి ఒక కోచ్ కావాలని దానికి సంబంధించినటువంటి నైపుణ్యం నేర్పిస్తూ, అదేవిధంగా వారికి ఉన్నటువంటి మా మిత్రుడు మొన్న నడిచిన పట్ల కూడా పెద్ద ఎత్తున ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమం చేసిండు రాజమండ్రి గారు, అదేవిధంగా తమ్ముడు రమేష్ గారు, ఇంకా మా మిత్రుడు రాజేందర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి మా మిత్రుడు దినేష్ గారు, మా చెల్లె డైనమిక్ ప్రేయర్ ఫ్రెండ్ ఇప్పుడు కూడా మా నాగలక్ష్మి, మా చెల్లె
రంగలక్ష్మి, తమ్ముడు రాజు, మా తమ్ముడు చిన్న లక్ష్మణ్ సంబంధించిన పిల్లలకు ఎంతో కష్టపడి రాజమండ్రి గారు కానీ, రాజేందర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, రమేష్ గారు కానీ, వారి బృందమంతా కూడా ఎంతో ఓపికతో గ్రామీణ ప్రాంత పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కోచింగ్ పంపించాలంటే మార్షల్ ఆర్ట్స్ పంపించాలంటే కొంచెం ఎంత మంది అవుతారు. ఆయన కూడా చిన్న పాపం ఎంత చక్కగా చేసిందంటే దానికి నిజంగా ఆ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన నైపుణ్యం నేర్పించినటువంటి ఎవరైతే వారికి ఉన్నారో మనస్ఫూర్తిగా నేను శాసనసభ్యులు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి మా రాజమౌళి గారు ఒక మాట మైక్ లా చెప్పగానే ఎంత సిస్టమేటిక్గా డిఫెన్స్లో ఏ విధంగా అయితే మిలిటరీ వాళ్ళు ఉంటారో ఆ విధంగా మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి ఏదైతే మా విద్యార్థులు, మా సోదరిమణులు కానీ, మా సోదరుల పిల్లలంతా కూడా ఆ బిడ్డలాగా ఎంతో ఒక డిసిప్లిన్గా కూర్చోవడం, వారు చెప్పినటువంటి ఏదైతే ఆ కుంఫు మార్షల్ సంబంధించిన విషయంలో కూడా వారి నైపుణ్యాన్ని వారికి ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో వాళ్ళ యొక్క కుంఫుకు సంబంధించిన లాంగ్వేజ్ చెప్పిన విధంగా వాళ్ళు కటాక్స్ కానీ ఇంకా ఇతర నైపుణ్యాన్ని చూపెట్టడం జరిగింది. నిజంగా ఒక సోదరిమణి కర్రతో కూడా మంచి విన్యాసం చేసింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మనకి ఎంతైతే ఈ మన శారీరపరంగా కానీ మనకున్న మార్షల్ ఆర్ట్స్ పరంగా కానీ ముందుకు వెళ్తున్న సందర్భంలో కూడా చదువు మీద అదేవిధంగా శ్రద్ధ పెట్టాలి. చదువుకు ఏంటంటే తల్లిదండ్రులతో నమ్మకంతో ఎంతో కష్టపడి మనం చదివిస్తుంటారు. మరి అదేవిధంగా మనకున్నటువంటి చదువును కూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా మీకున్నటువంటి స్కూల్స్లో కానీ మీకున్నటువంటి వాతావరణంలో చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం కుంకుకు సంబంధించినటువంటి మార్షల్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ నింజా మార్షల్ ఆర్ట్స్ డ్రాగన్ షోల్డర్ కుంకు అకాడమీ వారు మరి ఈరోజు ఈ ధర్మపురి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నన్ను ఇలా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా వారందరూ కూడా నా సొంత తమ్ముళ్ళలాగా నాతో ప్రేమతో నేను ఎక్కడున్నా అన్న అని చెప్పి వస్తారు. రమేష్ గారిని, ప్రవీణ్ గారిని ఏదో మీడియా పరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మేము ఎంత పని ఒత్తుడుతున్నాం మేము మాట్లాడగలిగే వాళ్ళ పని వారికి వస్తుంటూ మనం చేసే కార్యక్రమాన్ని వాళ్ళు మీడియా ద్వారా ప్రవేశపెడతారు. ఎమ్మెల్యే గారి పనులు పాల్గొన్నారు, పలానా కార్యక్రమం చేసిందని చెప్పేసి ఇది మన నరసింహపల్లి వాళ్ళు ఉన్నప్పుడు కూడా సాయంత్రం 5 అయినా కూడా మరి ఆ కార్యక్రమం తెల్లారి పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది. మరి ఆ విధంగా ఎంతో కష్టపడి కానీ ఇంకా ఇతర పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇక్కడ ధర్మపురికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ కింఫు మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి ఏదైతే మన రాజమండ్రి గారు, రాజేందర్ గారు మరి వారి మిత్రులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ డ్రాగన్ స్వాడ్ కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో పట్ట స్కూల్స్లో చదువుకున్నటువంటి నర్సరీ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు పిల్లలకు మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యత వచ్చే విధంగా ఆత్మరక్షణ అంటే మనకు ఆత్మరక్షణ పరంగా, ఫిజికల్ పరంగా, ఫిట్నెస్గా అన్ని విధాలు కూడా ఆ కుంఫు మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఈ డ్రాగన్ సంబంధించిన అకాడమీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మార్షల్ ఆర్ట్ ద్వారా మన వారికి శిక్షణ ఇచ్చి వారి వ్యక్తిగతంగా వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా మన మెడికల్ ఫిట్నెస్ పరంగా కూడా యాక్టివ్గా ఉండే విధంగా ఆ మార్షల్ ఆర్ట్ నేర్పించి వారు చేస్తున్నటువంటి నైపుణ్యాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. మన ప్రభుత్వం కూడా మన స్కూల్స్లో కూడా ఈ పెద్ద ఎత్తున ఈ కరాటేకి సంబంధించినటువంటి నైపుణ్యం శిక్షణ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈ మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లల్ని మన మంచి ఎత్తున పెద్ద ఎత్తున ప్రావీణ్యత చేస్తున్నటువంటి మా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కూడా మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా వారికి అభినందన తెలియజేసుకుంటూ